నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. వేములవాడలో బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య క్యాంపు. వేములవాడలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమేశ్వర ఆలయంలో ఎస్పీ మహేష్ బిగేతితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క సారళమ్మ జాతర మహాశివరాత్రి నేపథ్యంలో తాగునీరు, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్, టాయిలెట్లు, షవర్ స్నానాలు, కోడెమోకుల టికెట్లు, వీఐపీ ప్రత్యేక దర్శనం క్యూలైన్ల ఏర్పాటును ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్పీ కాలినడకన పరిశీలించారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద నూతన భవనం స్లాబ్ పనులు పూర్తి చేసి ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భీమేశ్వర, బద్దిపోచమ్మ ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీఓ రాధాబాయ్, ఆర్ఎండ్బి ఈఈ నరసింహాచారి, ఆలయ ఈఈ రాజేశ, డిఈ రఘునందన్, తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వేములవాడకు చేరుకున్న ఆయన రాజరాజేశ్వర, భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి వేద ఆశీర్వచనం గావించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రాజన్నను కోరుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో వేములవాడ, రాజన్న ఆలయం, మేడారం, సమ్మక్క సారళమ్మ ఆలయాల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధి పూర్తయ్యాక కొండగట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల అభివృద్ధికి సీఎం హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వేములవాడ భీమేశ్వర స్వామి సన్నిధిలో లక్ష్మణ్ కుమార్ గారితో కలిసి స్వామివారిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని 2026 నూతన సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని మంత్రులతో కలిసి కూడా సమయం చేసుకుని ముందుకుపోతామని చెప్పినటువంటి సందర్భం. అందులో ముందుగా మన వేములవాడ ఆలయ అభివృద్ధిలోకి, ఓవైపు సమ్మక్క సారక్క అభివృద్ధిలోకి తీసుకురావడానికి కోసం చేసే ప్రయత్నం ఫలించాలని చెప్పని, తద్వారా దేవాలయాన్నింటినీ కూడా మరి అభివృద్ధి బదులు తీసుకొని పోవడానికి కోసం 2026 సంవత్సరంలో భారతం కావాలని చెప్పిన సందర్భంగా ప్రార్థన చేసి ప్రజలందరికీ 2026 నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ పేరు పేరు నమస్కారం. పర్వదినం రోజు ఈరోజు 2026 తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ఏదైతే గొప్ప సంకల్పంతో శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కానీ, సమ్మక్క సారలక్క తల్లి యొక్క మేడారాన్ని గద్దెలను పునర్నిర్మాణం చేయడం కానీ, అదేవిధంగా బాసరలో ఉన్నటువంటి గోదావరి తీరాలు ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారు అమ్మవారి దయ ఎప్పుడు చల్లగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలకు కోరుకుంటూ, ఈరోజు సామాన్యమైన నేను ఈ స్థాయికి వచ్చిన అంటే ఆ రాజరాజేశ్వర స్వామి, ఆ అమ్మవారి దయ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో బట్ట ఆ స్వామివారు అమ్మవారు ఆశీర్వదించాలి, చల్లగా చూడాలి, ఆ ఒక మాట అమలయ్యే విధంగా
ఆ శక్తిని ఇవ్వాలని మరొకసారి నూతన సంవత్సరం సందర్భంగా మా మీడియా ద్వారా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా తెలంగాణ ప్రజానికాన్ని మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలు కూడా ఇంత గొప్ప కార్యక్రమం లోపల అన్ని వర్గాల ప్రజలు సహకరించినందుకు కూడా నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేములవాడ పట్టణం 26వ వార్డులో కాంగ్రెస్ నాయకులు సిర్రం ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో తిప్పాపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా ఎన్నికైన ఆటో యూనియన్ సభ్యులను విప్ ఘనంగా సత్కరించారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా రాజన్న భీమేశ్వర స్వామి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో నియోజకవర్గంలో అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇట్లా వాటి ఫోటో కోసం, ఓన్లీ ఫోటో కోసం పరిచి ఇది చూడు, పరిచి ఇది చూడు. ఓకే ఇది చూడు అన్న శంకర ప్లీజ్. ఇక్కడ చూడండి అన్న చేస్తున్నాడు కానీ చాలా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ముందుగా వేములవాడ పట్టణ ప్రజలకు, వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజు ఇక్కడ పెద్ద ఎత్తున మా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మా నాయకుడు పేదల పెన్నిధి మా ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఈరోజు హాజరవడం మాకు యథావిధిగా ప్రతి సంవత్సరం వస్తున్న ఈ రోజులో మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రజల్లో మమేకమై ప్రజల పనులే చేస్తున్నారు కాబట్టి నిరుపేదలను ఆలోచించి నిత్యం పొద్దున 7 నుంచి రాత్రి 10 గంటల దాకా పనిచేస్తున్నారు కాబట్టి ఇక ఏంటంటే ఇది వారి కష్టం నష్టం ఏదైనా చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి వారికి ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకొని వారికి గమ్యాన్ని చేరే విధంగా మేము ఉన్నాం కాబట్టి ఈ రోజు మమ్మల్ని ఆటో డ్రైవర్లను గుర్తించి 27 మంది మాకు వార్డు నెంబర్ సర్పంచ్గా గెలిపించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇవాళ 27 మంది కాదు, రాబోయే 5 సంవత్సరాలు మళ్ళా సర్పంచులు ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వారు ఆటో డ్రైవర్ లెక్కలు నిలబడ్డ వారిని ఆశీర్వదించాలని ప్రజలందరినీ వేడుకుంటున్నా. మరోసారి వేములవాడ పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే చంద్రగిరి శ్రీనివాస్ నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో ఈ సంవత్సరం ముందుండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ముఖ్యంగా ప్రతి సంవత్సరం మాదిరే మమ్మల్ని ఆహ్వానించి సన్మానించిన ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి మరియు మిగతా అందరి సభ్యులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ ఆధ్వర్యంలో దర్శించుకొని నూతన సంవత్సర 2026వ సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆసిన్ గారికి, అదేవిధంగా కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పట్టణ నాయకులకు, ప్రముఖులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ అట్లే గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ సీనన్న గారు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ అసలు విషయం ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్గా ఉంది. 26వ సంవత్సరం స్పెషల్ ఏంటంటే కార్మికుల నుండి
ఇవాళ ప్రజాప్రతినిధులు అంటే వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు అయ్యారంటే మీరు ప్రశ్నించే తత్వానికి వస్తారు. అంటే ఈ దోపిడీ దగాకోరి విధానాన్ని, ఈ పెత్తందారి విధానాన్ని ఎదిరించాలి. మీకు సన్మానం చేస్తున్నారంటే గట్టిగా నిలబడి ఈ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని, ఈ దోపిడీని, ఈ లంచగొట్టి విధానాన్ని ఎదిరించినప్పుడే ఇంకా కూడా మీలో నుంచి పుట్టుకొస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు, ఇంకా చాలా మందిని ప్రజాప్రతినిధులు చేస్తారు. కానీ దీన్ని ఆదర్శంగా మన చంద్రగిరి శ్రీనివాస్ సీనన్న గారిని మీరు తీసుకున్నందుకు చాలా సంతోషం. మీరు ఇట్లే కార్మికుల నుంచి, లేబర్ల నుంచి, పేదవాళ్ళ నుంచి నాయకులుగా ఎదిగినప్పుడే ఈ సమాజం మారుతుంది, ఈ వ్యవస్థ మారుతుంది, ఈ లంచగొండి విధానం మారుతుంది, ఈ వ్యవస్థలో ఒక మార్పు వస్తుందని కూడా నేను చెప్తున్నాను. మీరు జనవరి 1వ తేదీ సందర్భంగా ప్రతి ఏటా కూడా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ కేకును కట్ చేసి నూతన సంవత్సర సంబరాలను 2025 సంవత్సర తీపి చేదు జ్ఞాపకాలను వదిలేస్తూ ఆంగ్ల సంవత్సరాది 2026కు స్వాగతం పలుకుతున్న సందర్భంలో ప్రజలందరికీ మా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆటో యూనియన్ సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు సంఘ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రముఖులకు అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని ఉదయమే కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని, వేములవాడలో శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకొని, పార్వతీ పరమేశ్వరుడి, రాజరాజేశ్వరుడి ఆశీస్సులు కూడా ప్రజలకు అందరికీ, ఈ తర్వాత కుడి ఎడమ కావులలో కూడా 45 కోట్లు ఇంచుమించు నిధులు మంజూరు కాబట్టి భూసేకరణకు నిలిచిన క్రమంలో 40,100 ఎకరానికి ఆ 3 మండలాలు కత్లాపూర్, మేడిపల్లి, భీమవరం సంబంధించిన రైతుల వరప్రదాయమైన కలిగొడుతున్న ప్రాజెక్టు కూడా పూర్తి కాబడే క్రమంలో ఎలాంటి ఆటంకం రాకుండా ఈ 2026 సంవత్సరం అంతా కూడా అటు సంక్షేమ రంగం, ఇటు అభివృద్ధి రంగంలో ముందుకు దూసుకొని వెళ్ళాలని చెప్పండి నా వైపు నుంచి నేను ప్రార్థన చేస్తూ, ఈ క్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యమనేటువంటి ఆలోచన ముందుకు పోయేటువంటి వాడిగా అనేక సందర్భాల్లో కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ 2026 సంవత్సరంలో ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఆ పరమేశ్వరుడు, పార్వతీ అమ్మవారిని ప్రార్థిస్తూ, రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరి ప్రార్థిస్తూ, భీమేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములై మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకొని పోవడంలో మీ వంతు సహకారం, చేదోడు వాదులు అందించాలని చెప్పని కోరుకుంటూ మరోసారి ఈ వేదిక ద్వారా ప్రజలందరికీ 2026వ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాను. అందరికీ పేరు పేరు నమస్కారాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బిగేతి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఆలోచనలతో ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని సాయినగర్లోని మన్నా ప్రార్థనా మందిరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త సంవత్సరానికి ఆధ్యాత్మికంగా స్వాగతం పలికారు. గత 60 సంవత్సరాలుగా నిరంతరంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామని ప్రార్థనా మందిరం నిర్వాహకులు రెవరెండ్ బొల్లం మోజేష్ తెలిపారు. ఈ సంప్రదాయం కొనసాగడం ఎంతో ఆనందంగా ఉందని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రార్థనలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వాసులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని నూతన సంవత్సరం అందరికీ శుభాలు, ఆరోగ్యం, సమృద్ధి తీసుకురావాలని ప్రార్థించారు. నూతన ప్రార్థనా మందిరంలోకి మేము తండ్రి వెళ్ళి ప్రార్థించుకునే బాధ్యతను అందరికి అనుగ్రహించారు. కూడా కూర్చుందాం. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రండి. చిన్న పిల్లలందరూ కూడా నిల్చోండి. పరలోకమందున మా తండ్రి అయిన దేవ కృపను తోడుగా ఉంచండి. ఫిబ్రవరిలో దేవుడే, జనవరిలో దేవుడే, ఫిబ్రవరిలో దేవుడే, మార్చి ఏప్రిల్లో మమ్ముగాచిన నాదుడే, మార్చి ఏప్రిల్లో మమ్ముగాచిన నాదుడే, యేసు దేవుడే,
ఎన్నయ్య దేవుడే ఏలాలో. దేవుడే విఘ్నవరుడు ఎంతో మంచి కృపను ఆశీర్వాదాలను ఆయన మనందరికి కూడా అనుగ్రహించి ఆయన ఒక మాట అన్నాడంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి మీ మీద వందనాలు ప్రభా. ఇందాక చేసిన ప్రతి ప్రార్థన వైపు నీ కనుదృష్టి నుంచి నీ ఆశ ఉంటున్నారు. అవును ప్రభా, మనోరును ప్రభా నీవిచ్చే పరిశుద్ధాత్మను పొందుకొని మేలుకరమైన మాటలు మేము మాట్లాడినట్లు ప్రతి ఒక్కరి పెదవుల మీద, ప్రతి ఒక్క హృదయం మీద, ప్రతి ఒక్క తల వెంట్రుకలు మొదలుకొని అరికాలు వరకు నీ ఇప్పుడు ప్రేమ విందు కార్యక్రమంలోనికి వెళుతుండగా నీ కృపను తోడుగా ఉంచండి. మాడిన ఆహారం నేను మాకు దయచేయండి. మా ఎడల చెప్పిన ప్రకారం 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నుండి ప్రతి చర్చిలో కూడా ప్రేమ విందు, అదే రీతిగా ప్రార్థన, నూతన సంవత్సరం క్యాలెండర్, అదేవిధంగా నూతన వాగ్దానాలను తెలుసుకోవడానికి మరి మన్నా ప్రార్థన మందిరములో ఈ రీతిగా గత 60 సంవత్సరాల సంది జరుగుతూ ఉంటున్నది. ఇది ఇప్పుడు 61వ సంవత్సరం జనవరి 13వ తారీఖు అయితే 61వ సంవత్సరంలో మన్నా ప్రార్థన మందిరం అడుగుపెట్టి మరి జీవిస్తుంటున్నది. ఈ లోకం కొరకు, వెమ్లాడ కొరకు, ప్రజలందరి కొరకు ప్రతిరోజు ప్రార్థనలో నడిపింపబడుతూ అదేవిధంగా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మన్నా చర్చ్ నుంచి మేమందరూ కూడా తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా మా యొక్క వందనాలు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో సంఘ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య పటేల్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో బీసీల సమస్యలు పరిష్కారం కావాలని, హక్కుల సాధన కోసం బీసీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని రాజరాజేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జీలు పొలాస నరేందర్ మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉపాధి, ఉద్యోగాలు, ప్రమోషన్లలో జనాభా దామాష ప్రకారం కోటా కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూరగాయల కొమరయ్య, మారం కుమార్, సిరిగిరి రామచంద్రం, కందుకూరి రామగౌడ్, ఇల్లందుల వెంకటేష్, నామాల పోసెట్టి తదితర బీసీ నేతలు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాల వేడుకలను జరుపుకోవడం జరిగింది. నూతన సంవత్సరం శుభ సందర్భంగా బీసీ సాధికారత సంఘం పక్షాన ప్రమోషన్ పరంగా తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అందుకు కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా బీసీలపై ఉన్న ప్రేమను ఆచరణ రూపకంలో చూపి అందరికీ సంతోషించే విధంగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, బీసీ కుల బాంధవులందరికీ, మున్నూరు కుల బాంధవులు పటేల్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఉత్తర తెలంగాణ బీసీ రాష్ట్ర కార్యాలయం దాదాపుగా ఇక్కడ ఈ కార్యాలయంలో, రాష్ట్ర కార్యాలయంలో 15 జిల్లాలకు బీసీలందరినీ ఐక్యత చేయటం కొరకు, ఒక యూనిట్గా తీసుకురావడం కొరకు, వారికి అందుబాటులో ఉండడానికి ఇక్కడ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర కార్యాలయం వేములవాడ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత ఒక సంవత్సరం నుంచి కూడా బీసీ కుల బాంధవులందరితో పాటుగా అన్ని కులాలకు కూడా మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరిని మీకు ఏ ఆపద వచ్చినా కూడా మన బీసీ సాధికార సంఘం, మున్నూరు కాపు సంఘం మరి మేమంతా అందుబాటులో ఉండి వారి కోసం సహకారం చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన బీసీ కుల బంధువులందరూ కూడా అందరూ ఆయురారోగ్యాలతో
అందరూ మంచిగా ఉండి మన బీసీల కోసం ప్రతి ఒక్క సంఘంలో ఉన్న నాయకులందరూ కృషి చేయాలని కోరుచు మరి రాజకీయ ప్రజాప్రతినిధులందరికీ వేములవాడ పట్టణ ప్రజలందరికీ బీసీ కుల బాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై బీసీ. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవం 2026 నిర్వహణపై రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా అధికారులతో కలిసి రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అందరికీ 31 రోజుల సుదీర్ఘ కాలం పాటు దేశవ్యాప్తంగా హైదరాబాద్ హైవే కూడా ప్లస్ ఇది హనంకొండ వైపు కూడా నేషనల్ హైవేనా ఏది కరీంనగర్ బ్లాక్ స్పాట్ తెలుసు ఆ బ్లాక్ స్పాట్ దగ్గర చేస్తున్నాం. సో అది ఒకటి స్ట్రీట్ లైట్ గురించి ఫ్రమ్ ఎల్హెచ్ సార్ చైర్లో అనుకుని ముందుకు రండి. ఓకే. పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రమాదాలు లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉందని, నేత కార్మికుల మరణాలు రాష్ట్రానికి తీరని నష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకు ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. సంక్రాంతి లోపు వర్క్ టు ఓనర్ పథకం పూర్తి చేసి లబ్ధిదారులకు యూనిట్లు అందజేయాలని, పవర్లూమ్ సబ్సిడీలను బడ్జెట్లో చేర్చాలని డిమాండ్ చేశారు. మీరు సహకరిస్తారని చెప్పి ఎంతో ఆశతో క్రీడాకారులు చూస్తున్నారు సార్. దాన్ని ఉద్దేశించి టోర్నమెంట్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని మనం చేస్తున్నాం. ఈరోజు క్రికెట్లో పాల్గొన్న, క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్న అన్ని టీమ్స్ సభ్యులకు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మరి ఆడి గెలిచిన వారికి వారి ఆర్గనైజర్స్ దూస విజయ్, మొహమ్మద్ షకీల్, రాహుల్, అట్లాగే మొత్తం ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన మరి సత్తార్ భాయ్కి, అట్లాగే పెద్దలు ఉస్మాన్ భాయ్కి, ఇంకా పేరు పేరున అందరికీ ఎవరెవరైతే. వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్ర భవనంలో బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో యాక్యుప్రెషర్, సుజోకు, అయస్కాంత వైబ్రేషన్ థెరపీ ఉచిత ఆరోగ్య క్యాంపును నేడు ప్రారంభించారు. ఈ క్యాంపును బీసీ సాధికారత సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్, ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్ఛార్జ్ పొలాస నరేందర్ ప్రారంభించారు. జనవరి 1 నుంచి 6 వరకు జరిగే ఈ క్యాంపులో మందులు లేకుండా శరీరంపై ఒత్తిడి, అయస్కాంత పద్ధతుల ద్వారా మోకాలు నొప్పులు, రక్తపోటు, మధుమేహం, గ్యాస్, వెన్ను నొప్పులు, సయాటికా, పక్షవాతం, మానసిక ఒత్తిడి తదితర వ్యాధులకు చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఆక్యుప్రెషర్ నిపుణులు ముఖేష్ చౌదరి, గురుప్రీత్ సింగ్ చికిత్సలు అందిస్తారని పేర్కొన్నారు. చికిత్స పూర్తిగా ఉచితం కాగా ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమేనని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీసీ నేతలు కోరారు. वाटर टच नहीं करेंगे, इसको पानी नहीं लगना चाहिए बिल्कुल, ठीक है। 3 आवर्स के बाद आप इसको रिमूव करवाना चाहिए।
सर्वप्रथम ऑल ओवर गुड मॉर्निंग, नमस्कार, सुप्रभात। सबसे पहले सर्वप्रथम सभी को नव वर्ष की हार्दिक शुभकामनाएं। आपके आगामी जीवन आपका स्वस्थ रहे और आप निरोग रहें और डेली एक्सरसाइज व्यायाम कसरत करते रहें। तो इसी के लिए मुन्नार समाज के द्वारा वेमुलवाड़ा के अंदर ये शिविर आयोजित किया जा रहा है। 1 जनवरी से लेके 6 जनवरी तक ये शिविर रहेगा। उसके अंतर्गत जो जो बीमारियां रहेंगी वो अपने नर्व सिस्टम से रिलेटेड, जैसे कि ब्लड प्रेशर हो गया, डायबिटीज हो गया, गैस, एसिडिटी, डायबिटीज में भी 300+ डिजीज का विदाउट मेडिसिन ट्रीटमेंट यहाँ पे इलाज किया जाएगा, जिसका कोई भी साइड इफेक्ट और कोई भी नुकसान नहीं होगा। ज़्यादा से ज़्यादा संख्या में आप इस शिविर से जुड़ें और ज़्यादा से ज़्यादा लाभान्वित हों। धन्यवाद आप सब। ఈరోజు ఈ హెల్త్ క్యాంపులో నేను ఒక 3 years బ్యాక్ కర్ణాటకలో ఈ హెల్త్ క్యాంపులో వీరి ఆధ్వర్యంలోనే అప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని తీసుకున్నాను. మరి ఈరోజు కూడా ఇప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ కూడా దేనికని పనిచేస్తుందని కూడా వాళ్ళకి క్లియర్గా వివరంగా చెప్పడం జరిగింది. దాదాపుగా ఈ హార్ట్ ఏమైనా బ్లాక్ అయినా, ప్లస్ పెరాలసిస్, ఈ మోకాల నొప్పులు, ఈ బ్యాక్ పెయిన్, బాగా జర్నీ చేస్తే బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఈ మెడల్ పట్టుకున్న, కంటి చూపుది, డయాబెటిక్, ఇంకా కొన్ని దాదాపుగా మెయిన్గా ఒక 15 డిసీజ్ అయితే మెయిన్ డిసీజ్ ఉన్నాయి. ఇంకా దాదాపుగా ఇంకొక 100 వరకు కూడా మనకు తెలియకుండా మన నర్వ్స్ అన్నీ కూడా ఇప్పుడు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్లో అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నట్టు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రీట్మెంట్లో తీసుకొని మన జబ్బులు నయం చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉచిత హెల్త్ క్యాంపును మీరు వినియోగించుకోవాలని కోరుచున్నాను. టైమింగ్స్ మార్నింగ్ 8 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ తర్వాత 4 to 8, 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఎవరైనా మధ్యాహ్నం పనుల మీద అటు పోయినా 4 నుంచి 8 దాకా ఉంటుంది. ఎక్కువ మంది ఇట్లా వచ్చినట్టయితే మన టైమింగ్స్ కూడా మనం చేంజ్ చేస్తాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ 6 రోజులు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అందరూ వినియోగించుకోవాలి. ఇది మంచి హెల్త్ కాన్సెప్ట్. మందులు లేకుండా మనకి ఇవన్నీ కూడా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. యాక్యుపేషన్, వైబ్రేషన్ థెరపీ, అయస్కాంత పద్ధతుల్లో ఎలాంటి మందులు లేకుండా శరీరంపై ఒత్తిడిని పెంచి ఒత్తిడి ద్వారా ఎన్నో రకాల వ్యాధులకు నయం చేసే విధంగా మరి ఇక్కడ మున్నూరు కాపు నిత్యాన్న సత్రంలో ఈ రోజు నుండి 6వ తేదీ వరకు ఉచితంగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపును పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ క్యాంపులో పక్షవాతానికి సంబంధించిన వారే కానీ, తిమ్మిర్లే కానీ, గొంతు నొప్పి, ముక్కు నొప్పి, చెవు నొప్పి, నరాల బలహీనత, బీపీ, షుగర్ తదితర వంటి ఎన్నో వ్యాధులను నయం చేయడానికి కొరకు మరి డాక్టర్లు ఇచ్చేసి ఉన్నారు. 3 డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వైద్యానికి సంబంధించిన పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మరి యొక్క అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. మరి ఆరోగ్యం ఉంటేనే మనిషి అన్ని రంగాలలో ముందుకు రాణించగలుగుతాడు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సాధికారిత సంఘం పక్షాన తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.